సింహరాజుపల్లి టీవీ. ఈ టీవీ ఎమోషన్ ఎంత వరకు వర్కౌట్ అయిందండి? అది టీవీ ఎమోషన్ అంటే చాలా బాగా వర్కౌట్ అయిందండి. సినిమా అంతా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా, విజువల్స్ పరంగా, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పరంగా, కథ ఎంగేజింగ్ గా చాలా బాగుందండి. మేము చేసామని కాదండి, చిన్నప్పుడు మా ఏజ్ లో ఉన్నటువంటి జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చాయి. చాలా బాగుందండి సినిమా. అంటే సినిమాలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టీవీ గురించి ఎక్కువ తీసుకున్నారు స్టోరీలో. సో, ఇప్పటి వాళ్ళకి టీవీ అనేది కొంచెం వాల్యూ తక్కువనే ఉంది. మరి అప్పుడు జనరేషన్‌లో ఉన్న మెమోరీస్ అందరికి అంతా ముందుకొచ్చేసాయంటారా? మళ్ళీ కనిపిస్తున్నాయంటారా? అవునండి, ఇప్పుడు టీవీ అంటే కూడా పెద్ద లెక్కలేదు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. అసలు టీవీ కూడా మాక్సిమం ఎవరు చూడరు. కానీ పూర్వం టీవీ అంటేనే అదొక సెలబ్రిటీ అండి, సెలబ్రిటీ వస్తువు అనమాట. ఎవరో ఒకరి ఇంట్లో ఉందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి చూసి క్రికెట్ మ్యాచ్లు కానీ, మూవీస్ కానీ, ఈ టీవీ ఉన్న ఇళ్ళు చాలా గొప్పగా ఉండదండి వాళ్ళకి. టీవీకి ఆ పూర్వం రోజుల్లో టీవీకి చాలా చాలా ప్రిఫరెన్స్ ఉందండి. సో, అంటే కిరణ్ అబ్బవరం గారికి పెట్టుబడి మళ్ళీ రిటర్న్ అవుతుందంటారా అంతా? పెట్టుబడి 100% రిటర్న్ అవుతుందండి. పెట్టుబడి రిటర్న్ అవుతుందో లేదో తెలియదు కానీ, ఆయన ఒక మంచి మనిషి, అందరికీ హెల్ప్ చేసే మనిషి. తన బాగుండడమే కాదు, నాతో పాటుగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే మనిషి అండి. ఆయనకి డబ్బు కంటే కూడా ఆయనకి జీవితంలో ఆయన ఏదనుకుంటున్నారో దానికంటే ఒక 100% కూడా పైకి మంచి పొజిషన్కి వెళ్తారండి. ఎందుకంటే చాలా మంది యొక్క దీవెనలు, చాలా మంది ఆర్టిస్టులు, మాలాంటి ఆర్టిస్టులు చాలా మంది యొక్క కోరిక కూడా అలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలండి. మంచి పొజిషన్ లో ఉండాలి. అలాంటి వాళ్ళు బాగుంటే మాలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయండి.